వెల్కమ్ టు సన్నద టీవీ. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీరామ్ నగర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. అతనితో ఉన్న సహచరుడు ఇచ్చిన కథనం ప్రకారం బోరబండలో నివాసం ఉంటున్న రాజేందర్. అతని వయసు 42 సంవత్సరాలు. వృత్తిపరంగా డబ్బుల నిమిత్తం సహచరుడు మాణిక్యంతో కలిసి చిన్న వడ్డీ వ్యాపారం చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. అదే పనిగా బాలాజీనగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పెంటాచారి ఆర్ఎంపీ డాక్టర్కి ఇచ్చిన డబ్బుల వసూల నిమిత్తం రాత్రి అనగా సోమవారం సుమారు 11:30 మరియు 12 గంటల మధ్య సమయంలో వచ్చారు. అతను ఉదయం మాట్లాడుకుందాం అని పంపించాడు. మాణిక్యం మరియు మృతుడు రాజేందర్ శ్రీరామ్ నగర్ కాలనీలో గణపతి ఆలయం సమీపంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించడంతో ఉదయం అయ్యేసరికి రాజేందర్ మృతి చెంది ఉన్నాడు. సిఐజీ నాగరాజు మరియు రాచకొండ క్లూస్ టీం ఎంక్వైరీ జరిపారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదే డబ్బుల గురించి మీకు డబ్బులు ఇచ్చేవాడి ఇద్దరు నేను మీ బిజినెస్ పార్ట్నర్ కాదు. నేను అనుకుంటే మీతోనే ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు. ఎన్ని ఇయర్స్ ఉంటారు? 20 years నుంచి ఇద్దరు కలిసి ఉంటారు. కరువు వచ్చినాం కాబట్టి మీకు కూడా మ్యారేజ్ అదే కాలేదు. అప్పుడు నేను చేసుకున్నప్పుడు ఆయన కూడా రాలేదు. ఈరోజు ఉదయం మాకు డైలమేట్ కాలేజీ ఒక వ్యక్తి చనిపోయి ఉంటానని చెప్పి శ్రీరామ్ నగర్ కాలేజీలో చనిపోయి ఉంటానని చెప్పి సమాచారం వచ్చింది. మాకు పెట్రోల్ కారు వచ్చి వెరిఫై చేసినాం. ఏంటంటే రాజేందర్ మాణిక్యం అని చెప్పి ఇద్దరు స్నేహితులు గత 20 సంవత్సరాలుగా కబీర్ నగర్ బోరబండలో కలిసి ఒకే రూమ్లో నివసిస్తున్నారు. మాణిక్యం అనే అతను ఫైనాన్స్ వ్యాపారం మీద చేస్తున్నారు. ఇక్కడ మన శ్రీరామ్ నగర్ కాలేజీకి చెందినటువంటి పెంటాచారికి ఫైనాన్షియల్ అమౌంట్ ఏదో ఇచ్చినారు. ఆ అమౌంట్ కలెక్షన్ కోసం ఇద్దరు కలిసి నిన్న సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరించారు. ఇక్కడ కన్జ్యూమ్ చేసినారు. అలా వచ్చేసి 2 బాటిల్ కూడా తెచ్చుకున్నారు. పెంటాచారి అప్పటికే మోటార్ సైకిల్ పంక్చర్ అవుతుంది. ఎక్కడ దుకాణాలు వస్తే ఫెస్టివల్ కాబట్టి క్లోజ్ అయ్యింది. పొద్దున్నే పంచర్ చేసుకొని పోదామని చెప్పి ఇక్కడ ఖాళీగా ఉండడంతో ఇక్కడ కూర్చొని మళ్ళీ తర్వాత పొద్దున్నే లేచి చూసేసరికి నాకు పడుకొని ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు. పొద్దున్నే లేపేసరికి వాళ్ళ రాజేందర్ స్నేహితులు లేచలేకపోవడానికి వాటర్ బాటిల్ తెచ్చి కడిగినా కూడా కదలకపోవడంతో చనిపోయిన నిర్ధారించుకొని పోలీస్ కంప్లైంట్ జరిగింది. న్యూస్ టీమ్ కూడా పిలిపించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత రాజేందర్ ఇక్కడ కారణాలు పూర్తిగా తెలుసుకొని అదే విచారణ చేపట్టవచ్చు.